హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిబ్రవరి 26 కరెంట్ అఫైర్స్‌ని చూసుకుందాం. చాలా మంచి క్వెషన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్, ఎన్‌బీఈఎంఎస్ ఇటీవల ఏ రంగానికి సంబంధించిన లైవ్ స్ట్రీమ్ కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి హెల్త్ కేర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఈ లైవ్ స్ట్రీమ్ యూట్యూబ్‌లో జరిగిందండి. దీనికి 17,999 పీక్ వ్యూయర్స్ పాల్గొన్నారండి. ఎన్‌బీఈఎంఎస్ ఫుల్ ఫార్మ్ తెలుసుకుంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ అండి. ఇది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందండి. సో, గుర్తుంచుకోవాలి. ఎన్‌బీఈఎంఎస్ ఇటీవల ఏ రంగానికి సంబంధించిన లైవ్ స్ట్రీమ్ కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది అంటే కరెక్ట్ ఆన్సర్ హెల్త్ కేర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఈ లైవ్ స్ట్రీమ్ ఎక్కడ జరిగిందండి? యూట్యూబ్‌లో జరిగింది. దీనికి 17,999 పీక్ వ్యూయర్స్ పాల్గొన్నారండి. ఎన్‌బీఈఎంఎస్ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అండి. ఇది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుందండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. పుదుచ్చేరిలోని ఏ పథకం కింద సీబీడీసీ ఆధారిత ఆహార సబ్సిడీ పైలట్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పీఎంజీకేఏవై. అంటే దాని ఫుల్ ఫార్మ్ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అండి. అలాగే సీబీడీసీ ఫుల్ ఫార్మ్ చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అండి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుందండి. ఈ పైలట్ ప్రాజెక్ట్ పుదుచ్చేరిలో అమలు చేయబడుతుంది. మొదటి సీబీడీసీ ఫుడ్ సబ్సిడీ గుజరాత్‌లో ప్రారంభమైందండి. సో, గుర్తుంచుకోవాలండి. ఒకసారి అన్ని కీ పాయింట్స్ చూసుకుందాం. పుదుచ్చేరిలో ఏ పథకం కింద సీబీడీసీ ఆధారిత ఆహార సబ్సిడీ పైలట్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పీఎంజీకేఏవై అండి. అంటే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అండి. అలాగే సీబీడీసీ ఫుల్ ఫార్మ్ కూడా చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అండి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ పుదుచ్చేరిలో అమలు చేయబడుతుంది. అయితే మొదటి సీబీడీసీ ఫుడ్ సబ్సిడీ గుజరాత్‌లో ప్రారంభమైందండి. అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏ విధంగానైనా అడగొచ్చు కాబట్టి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల 101 ఏళ్ల వయసులో మరణించిన ఆర్. నల్లకన్ను ఏ రాజకీయ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండి. ఈయన డిసెంబర్ 26, 1924లో జన్మించారండి. అలాగే ఫిబ్రవరి 25, 2026లో మరణించారండి. ఈయన్ను సిపిఐ వెటరన్ అని పిలుస్తారండి. కమ్యూనిస్ట్ ఉద్యమం మరియు రైతుల హక్కుల కోసం పనిచేశారండి. ఈయన తమిళనాడుకు చెందినవారండి. 2008లో అంబేద్కర్ అవార్డు కూడా పొందారండి. అలాగే 2023లో తగైసాల్ తమిళర్ అవార్డు కూడా పొందారండి. సో, గుర్తుంచుకోవాలి. ఇటీవల 101 ఏళ్ల వయసులో మరణించిన ఆర్. నల్లకన్ను ఏ రాజకీయ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారు? అంటే కరెక్ట్ ఆన్సర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండి. ఈయన డిసెంబర్ 26, 1924లో జన్మించారండి. ఫిబ్రవరి 25, 2026లో మరణించారండి. ఈయన తమిళనాడుకు చెందిన వ్యక్తి అండి. ఈయన్నే సిపిఐ వెటరన్ అని కూడా పిలుస్తారండి. అలాగే ఈయనకొచ్చిన ఒకసారి అవార్డులు కూడా చూసుకుంటే 2008లో అంబేద్కర్ అవార్డు పొందారండి. 2023లో తగైసాల్ తమిళర్ అవార్డు కూడా పొందారండి. ఈయన కమ్యూనిస్ట్ ఉద్యమం మరియు రైతుల హక్కుల కోసం పనిచేశారండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే క్వెషన్ ఏ విధంగా వస్తుందో మనకు తెలీదు కదా! ఓకే. నెక్స్ట్ క్వెషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తన ఇజ్రాయెల్ పర్యటనలో ఏ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్ అండి. నెసెట్ అనేది ఇజ్రాయెల్ పార్లమెంట్ అండి. ఈ అవార్డు పొందిన మొదటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారండి. 2018లో ఆయనకు గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీన్ కూడా లభించిందండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తన ఇజ్రాయెల్ పర్యటనలో ఏ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్ అండి. నెసెట్ అనేది ఇజ్రాయెల్ పార్లమెంట్ అండి. ఈ అవార్డు పొందిన మొదటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారండి. 2018లో ఆయనకు గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీన్ కూడా లభించింది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భరౌరుచి మిశ్రా అండి. ఒకసారి కీ పాయింట్స్ కూడా చూసుకుంటే రామస్వామి జీవనానందం పదవి నుంచి తప్పుకున్నారండి. ఆయన ప్లేస్‌లో ఈయన రీప్లేస్ అయ్యారు. 2026 ఏప్రిల్ 1 నుంచి భరౌరుచి మిశ్రా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారండి. హెచ్ఓఈసీ సంస్థ
భారతదేశం హైడ్రోకార్బన్ అన్వేషణ, అభివృద్ధి మరియు ఉత్పత్తిపై దృష్టి పెడుతుందండి. సో, గుర్తుంచుకోవాలి. హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే ఆప్షన్ బి భరోరుచి మిశ్రా అండి. ఎవరి ప్లేస్‌లో రీప్లేస్ అయ్యారంటే రామస్వామి జీవానందం అండి. ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. సో, ఎప్పటినుంచి ఈయన పనిచేస్తారు అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి భరోరుచి మిశ్రా గారు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తారండి. హెచ్ఓఈసీ సంస్థ భారతదేశంలో హైడ్రోకార్బన్ అన్వేషణ, అభివృద్ధి మరియు ఉత్పత్తిపై దృష్టి పెడుతుందండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. డోర్ స్టెప్ ఫ్రైట్ బుకింగ్ కోసం ఇటీవల ఏ రైల్వే జోన్ స్మార్ట్ రైల్ పార్సిల్ యాప్‌ని ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి సౌత్ సెంట్రల్ రైల్వే అండి. ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే స్మార్ట్ రైల్ పార్సిల్ యాప్ ప్రధాన లక్ష్యం డోర్ స్టెప్ ఫ్రైట్ మరియు పార్సిల్ బుకింగ్‌ను సులభతరం చేయడం అండి. ఇది లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడం మరియు కస్టమర్ సౌలభ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రారంభించనుందండి. సో, గుర్తుంచుకోవాలండి. డోర్ స్టెప్ ఫ్రైట్ బుకింగ్ కోసం ఇటీవల ఏ రైల్వే జోన్ స్మార్ట్ రైల్ పార్సిల్ యాప్‌ను ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సౌతర్న్ సెంట్రల్ రైల్వే అండి. స్మార్ట్ రైల్ పార్సిల్ యాప్ ప్రధాన లక్ష్యం ఏంటంటే డోర్ స్టెప్ ఫ్రైట్ మరియు పార్సిల్ బుకింగ్‌ను సులభతరం చేయడం అండి. ఇది లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడం మరియు కస్టమర్ సౌలభ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రారంభించనుందండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. సౌదీ పౌల్ట్రీ దిగుమతి నిషేధం ప్రధానంగా ఏ ఆందోళనలకు సంబంధించినది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా. దాన్నే బర్డ్ ఫ్లూ అంటారండి. ఇప్పుడు నోట్ పాయింట్స్ చూసుకుంటే సౌదీ అరేబియా 40కి పైగా దేశాలపై పౌల్ట్రీ దిగుమతి నిషేధం విధించిందండి. భారతదేశం మరియు బంగ్లాదేశ్ కూడా ప్రభావిత దేశాల్లో ఉన్నాయండి. సో, గుర్తుంచుకోవాలి. సౌదీ పౌల్ట్రీ దిగుమతి నిషేధం ప్రధానంగా ఏ ఆందోళనకు సంబంధించినది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అండి. అంటే బర్డ్ ఫ్లూ. సో, సౌదీ అరేబియా 40కి పైగా దేశాల పౌల్ట్రీ దిగుమతిని నిషేధించిందండి. అందులో మన భారతదేశం, బంగ్లాదేశ్ కూడా ప్రభావిత దేశాల్లో ఉన్నాయండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. నితిన్ గడ్కరీ ఇటీవల విడుదల చేసిన రాజ్‌మార్గ్ ప్రవేశ్ 2.0 ఏ రంగానికి సంబంధించినది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హైవేస్ మరియు రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండి. ఈ రాజ్‌మార్గ్ ప్రవేశ్ 2.0 ఒక అప్‌గ్రేడ్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఇది నేషనల్ హైవేస్ యాక్సెస్ అనుమతులను నిర్వహించడానికి రూపొందించబడింది. ఇది రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖకు సంబంధించిందండి. సో, గుర్తుంచుకోవాలి. నితిన్ గడ్కరీ ఇటీవల విడుదల చేసిన రాజ్‌మార్గ్ ప్రవేశ్ 2.0 ఏ రంగానికి సంబంధించిందంటే కరెక్ట్ ఆన్సర్ హైవేస్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండి. అలాగే రాజ్‌మార్గ్ ప్రవేశ్ 2.0 ఒక అప్‌గ్రేడెడ్ ప్లాట్‌ఫార్మ్. ఇది నేషనల్ హైవేస్ యాక్సెస్ అనుమతులను నిర్వహించడానికి రూపొందించబడింది. ఇది రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖకు సంబంధించిందండి. ఓకే. రాజ్‌మార్గ్ ప్రవేశ్ 2.0 గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ క్వెషన్. 86 ఏళ్ల వయస్సులో ఇటీవల మరణించిన జతీందర్ మొహ్రా ఏ రంగానికి సంబంధించిన వారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్టీల్ ఇండస్ట్రీ అండి. ఒకసారి నోట్ పాయింట్స్ కూడా చూసుకుంటే ఆయనకు స్టీల్ పరిశ్రమలో 60 సంవత్సరాల అనుభవం ఉందండి. మరణ సమయానికి ఆయన ఎస్ఆర్ గ్రూప్ మెటల్స్ అండ్ మైనింగ్ డివిజన్ వైస్ చైర్మన్‌గా పనిచేశారండి. సో, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఫేమస్ పర్సన్స్‌లో అడిగే ఛాన్సెస్ ఉంటది ఇలాంటి క్వెషన్స్. 80 ఏళ్ల వయసులో ఇటీవల మరణించిన జతీందర్ మొహ్రా ఏ రంగానికి సంబంధించిన వారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్టీల్ ఇండస్ట్రీ అండి. ఆయనకు స్టీల్ పరిశ్రమలో 60 సంవత్సరాల అనుభవం ఉంది. మరణ సమయానికి ఆయన ఎస్ఆర్ గ్రూప్ మెటల్స్ అండ్ మైనింగ్ డివిజన్ వైస్ చైర్మన్‌గా పనిచేశారండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఆటిజం మరియు అరుదైన మెదడు రుగ్మతలకు చికిత్స చేయడానికి ల్యాండ్‌మార్క్ పీడియాట్రిక్ జీన్ థెరపీ ప్రాజెక్టులను ప్రారంభించిన దేశం ఏది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. ఈ ప్రాజెక్ట్‌ల ప్రధాన లక్ష్యం పిల్లల్లో ఆటిజం, ఎపిలెప్సీ మరియు అరుదైన న్యూరోజెనెటిక్ మెదడు రుగ్మతలను చికిత్స చేయడం అనేది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఎమిరాటీ జీనోమ్ ప్రోగ్రామ్ డేటా ఉపయోగిస్తున్నారండి. సో, గుర్తుంచుకోవాలి. ఆటిజం మరియు అరుదైన మెదడు రుగ్మతలకు చికిత్స చేయడానికి ల్యాండ్‌మార్క్ పీడియాట్రిక్ జీన్ థెరపీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యూఏఈ అండి. అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ ప్రాజెక్ట్‌ల ప్రధాన లక్ష్యం ఏంటంటే పిల్లల్లో ఆటిజం, ఎపిలెప్సీ మరియు అరుదైన న్యూరోజెనెటిక్ మెదడు రుగ్మతలను చికిత్స చేయడం అండి. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఎమిరాటీ జీనోమ్ ప్రోగ్రామ్ డేటా ఉపయోగిస్తున్నారండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఇంపేషన్స్ నాగోరం అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ కొత్త పుష్పించే మొక్క జాతి అండి ఇది. ఇప్పుడు ఇది ఎందుకు న్యూసుల్లో కనిపిస్తుందంటే ఇది నాగాలాండ్‌లోని ఫాకిం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనుగొన్నారండి. ఇది ఒక
బాల్సమ్ మొక్క అండి. ఇవి తాకితే పగిలే విత్తన పొట్లాలు కలిగి ఉంటాయండి. ఈ మొక్క 35 సెంటీమీటర్ల వరకు పెరుగుతుందండి. మరియు వైలెట్ రంగు పూలను పూస్తాయండి. సో, గుర్తుంచుకోవాలి. ఇటీవల వార్తల్లో కనిపించిన ఈ నేమ్ గూడా గుర్తుంచుకోవాలండి. ఇంపేషన్స్ నాగోరం అంటే ఏమిటి? అంటే ఇవి కొత్త పుష్పించే మొక్క జాతండి. ఎక్కడ కనుగొన్నారండి స్టేట్ అంటే నాగాలాండ్‌లో అని చెప్పాలి. అలాగే ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఫాకిమ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనుగొన్నారండి. ఇది ఒక బాల్సమ్ మొక్కండి. ఇవి తాగితే పగిలే విత్తన పట్టణాలు కలిగి ఉంటాయి. ఈ మొక్క 35 సెంటీమీటర్ల వరకు పెరుగుతుందండి. అలాగే వైలెట్ రంగు పూలు పూస్తుంటాయి. అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే క్వెషన్ ఏ విధంగానే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా! అందుకు. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తన ఇజ్రాయెల్ పర్యటనలో ఏ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్‌ను కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ ఫాలో అవుతున్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్.